అందరికీ జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల కొండలు 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలవా స్వామికి, మిగతా 5 కొండల్ని అన్యమతమైన కట్టడాలకి నిర్మాణానికి ఇచ్చేస్తామని చెప్పినప్పటి నుంచి కూడా ఈ కుటుంబం అంటేనే మాకు ఒక రకమైన భయం ఉంది. అండ్ ఇంకోటి, రాజశేఖర్ రెడ్డి గారు స్వయంగా వేదికల మీద చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ రాష్ట్రం మొత్తాన్ని కూడా క్రైస్తవమయం చేయాలని చెప్పేసి, అలాగే వాళ్ళ అల్లుడిని రాష్ట్రం మీదకు ఉసిగొల్పేసి ఏకంగా మత మార్పిడి కోసం స్వైర విహారం చేసేలాగా చేశారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అన్నప్పటి నుంచి మేము భయపడుతూనే ఉన్నాం. మా దేవాలయాలకి ఎలాంటి దుర్గతి పడుతుందో, మా దేవాలయాల్ని ఏ విధంగా పాడు చేస్తారో అని చెప్పేసి. మా భయానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్లు కూడా హిందూ దేవాలయాల మీద దారుణమైన దాడులు జరిగాయి. సుమారు 250 దేవాలయాల మీద దాడులు జరిగితే, మా దేవాలయాల మీద దాడి చేసిన ఒక్క చోట కూడా నిందితుడిని పట్టుకోకపోగా కనీసం అనుమానితులను కూడా పట్టుకున్న పరిస్థితి లేదు. అంత దారుణంగా, అంత నిర్లక్ష్యంగా దేవాలయాల పట్ల వ్యవహరించారు. అయితే ఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు తెలిసిన షాకింగ్ విషయం ఏంటి అంటే, ఈ తిరుమల దేవస్థానం ఏదైతే ఉందో, ప్రపంచ హిందూ ఆధ్యాత్మిక రాజధానిగా భావించే దేవస్థానం, కలియుగ వైకుంఠంగా భావించే దేవస్థానం, అలాంటి క్షేత్రానికి తలమానికమైన లడ్డూ ప్రసాదంలో కలిపే నేతిని కూడా కలుషితం చేశారు. జనరల్గా ఇలాంటి కలుషితాన్ని 1% కలిస్తే కూడా మేము చాలా బాధపడతాం. ఎందుకంటే మాకు ఆ క్షేత్రం అంత ప్రాధాన్యతతో కూడుకున్నది. అలాంటిది 1% కూడా నెయ్యి లేకుండా లడ్డూని తయారు చేశారు. అసలు పాలే లేకుండా నెయ్యిని తయారు చేసేసామని చెప్పేసి వచ్చారు. ఇక్కడ ఈ లడ్డు వ్యవహారంలో చూస్తే అనేక కోణాలు ఉన్నాయి. ఒకటి, ఆలయ పవిత్రత, హిందువుల మనోభావాలైతే. రెండోది, హిందువుల యొక్క ఆరోగ్యం గురించి. ఇంకా మూడవది, ఆర్థిక వ్యవహారం. 250 కోట్ల రూపాయల నెయ్యిని కొంటే మరి ఆ డబ్బంతా ఎవరి సొమ్ము? రాజశేఖర రెడ్డి గారి జేబులోంచి తెచ్చిందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపార సంస్థల్లోంచి తెచ్చిందా? అది హిందువుల డబ్బు అండి. హిందువుల డబ్బు అనే కంటే కూడా అది దేవస్థానం యొక్క స్వామివారి యొక్క డబ్బు. ఎందుకంటే ఒక్కసారి మేము స్వామివారికి ఇచ్చేసామంటే అది మాది అని మేము ఎప్పుడు అనుకోము. అలాగే మేము ప్రభుత్వాలకు కట్టాల్సిన పన్నులన్నీ కట్టేయగా మిగిలిపోయిన మా జేబుల్లో మిగిలిన డబ్బులతో మేము కొనుక్కుంటున్న లడ్డు, మరి ఆ డబ్బులతో మేము కొనుక్కుంటున్న ఫుడ్ మాకు క్వాలిటీగా ఇవ్వడానికి ఏం రోగం వచ్చిందని చెప్పేసి ఇలాంటి దిక్కుమాల పనికి దిగజారింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి ఎంత నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారంటే, బహుశా అంటే వాళ్ళ హయాంలో కొన్ని హత్యలు జరిగి చూసారా, అలాంటిదే ఇది కూడా అనుకుంటున్నారేమో. కాదండి, మీ హయాంలో జరిగిన వందల హత్యల కంటే ఘోరమైన పాపం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో ఆడుకోవటం. ఇంత ఘోరమైన పాపాన్ని చేసింది కాకుండా ఇక్కడ జంతు కొవ్వు కలిసినట్టు రిపోర్టు రాలేదుగా అంటూ ఇష్యూని డైవర్ట్ చేసి కేవలం కల్తీయే కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ కల్తీ ఎంత తీవ్రమైందో మీరు మర్చిపోతున్నట్టున్నారు. అండ్ ఒకటి, ఈ రిపోర్టు మీద కూడా మాకు ఇంకా అనుమానాలు ఉన్నాయి. కారణం ఏంటంటే, మొట్టమొదటి నివేదిక ఇచ్చింది ఎన్డీడీబీ కాఫ్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఈ నెయ్యిలో పామ్ ఆయిల్ కెర్నల్తో పాటుగా బఫెలో టాలో, అదేవిధంగా బీఫ్ టాలో, దాంతోపాటు లార్డ్ అంటే పంది కొవ్వు ఉన్నట్లుగా నివేదికలు ఇచ్చారు. మరి 2 ఏళ్ల తర్వాత నివేదిక సిట్ నుంచి వచ్చేటప్పటికి అవి ఎగిరిపోయి, ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వ సంస్థే, ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థే. కానీ మరి ఇప్పుడు ఏ కారణంగా అప్పుడు వచ్చిన నివేదికలో ఉన్న మెటీరియల్స్ ఇప్పుడు కనపడకుండా పోయాయి? ఒకవేళ ఎన్డీడీబీ కనుక అప్పుడు తప్పుడు రిపోర్ట్ వచ్చింటే ఇప్పుడు సిట్ వాళ్ళు ఎన్డీడీబీ మీద కేసు పెట్టండి. లేదు, ఒకవేళ ఇప్పుడు సిట్ ఇచ్చింది తప్పుడు నివేదిక, మేము ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్ అని ఎన్డీడీబీకి ఉంటే ఎన్డీడీబీ వాళ్ళు ఇప్పుడు దాని మీద కోర్టుకు వెళ్ళాలి. అంతేగాని ఈ కన్ఫ్యూజన్ని హిందువుల్లో క్రియేట్ చేసి హిందువుల మనోభావాలను ఏం చేద్దాం అనుకుంటున్నారు, హిందువుల యొక్క ఆత్మాభిమానాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అలాగే ఇంత జరుగుతుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిజంగా ప్రశ్నిస్తూ ఉంది. నేరం నిరూపణ అయితే ఎందుకు అరెస్టులు చేయలేదు అని చెప్పేసి. ఇదే ప్రశ్న మేము కూడా అడుగుతున్నాం. ఒకవేళ నిరూపణ అయితే కనుక, సాక్ష్యాధారాలు ఉంటే అరెస్టులు చేయడానికి ఏమిటి సమస్య? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 32 కేసుల్లో ఛార్జ్షీట్ పడ్డా కూడా ఈ రోజు కూడా అరెస్ట్ అవ్వలేదు. ఆయన కోర్టులో ఆయన కేసులు కూడా విచారణకు జరగట్లేదు. ఇది కూడా అలాంటి బాపత అయితే కనుక మరి అసలు ఎందుకు బయట పెట్టారు ఈ విషయాన్ని? హిందువుల మనోభావాలను దెబ్బతీయటానికేనా? దీనికి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, అదేవిధంగా ప్రధానమంత్రి గారిని కూడా అడుగుతున్నాం. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే కల్తీ చేసిన వాళ్ళ, లేకపోతే ఆ కల్తీని బయట పెట్టి కూడా చర్యలు తీసుకొని మీరా, ఎవరైనా కావచ్చు, మేము కోరుకునేది ఒకటే, యాక్షన్. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది, రేపు మళ్ళీ ఏమైనా జరగవచ్చు ప్రజాస్వామ్యంలో. మరి ఒకవేళ మళ్ళీ ఇలాంటి పార్టీ అధికారంలోకి వస్తే ఆ రోజు మనోభావాలు ఏమవ్వాలి? మళ్ళీ ఇలాంటి పరిస్థితే దాపురిస్తే మాకు గతేంటి? అందుకే టీటీడీపై ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇలాంటివి జరగకుండా ఉండేలాగా ఏదైనా ఒక కఠినమైన స్పష్టమైన వ్యవస్థని ఏర్పాటు చేయాలి. అలాగే కొండపైన ఏదైతే హామీ ఇచ్చారో క్వాలిటీ చెకింగ్ చేసే వ్యవస్థని ఏర్పాటు చేస్తామని, దాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి. అలాగే టీటీడీ ఆధ్వర్యంలోనే ఒక గోరక్షణశాలను ఏర్పాటు చేసి అక్కడి నుంచే వీలైనంత నేతిని ఉత్పత్తి చేసేలాగా చర్యలు తీసుకోవాలని, తద్వారా తిరుమల క్షేత్రం యొక్క పవిత్రతను కాపాడాలని కోరుకుంటున్నాం.
అన్నిటికీ మించి తిరుమలతో సహా మిగతా దేవస్థానాలన్నింటినీ కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేస్తున్నారు. తక్షణమే అటువంటి కమిటీలన్నింటిలో, పాలక మండళ్ళన్నింటిలో కూడా హిందుత్వవాదుల్ని, హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళని, అదేవిధంగా స్వామీజీలను, ప్రవచనకర్తలను ఎవరో ఒకరిని భాగస్వాముల్ని చేయాలి. వాళ్ళు మార్గదర్శనం చేసేలాగా, ఇటువంటి వ్యవస్థల్లో మళ్ళీ భవిష్యత్తులో లోపాలు దొరలకుండా ఉండేలాగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించిన వ్యవహారం బాగా రాజుకుంటుందండి. అయితే ఈ వ్యవహారాన్ని ఏదో ఒక రెండు రాజకీయ పార్టీల వ్యవహారంలాగా భావిస్తూ ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా విమర్శ ప్రతివిమర్శ అంటూ వెళ్తూ ఉన్నాయి. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు కానీ, లేకపోతే వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు కానీ చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళకి హిందువులన్నా, హిందువుల విశ్వాసాలన్నా ఏ మాత్రం కూడా గౌరవం లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఒక రాజకీయ పరమైన అంశంగా మార్చి చూపిస్తూ, అసలు ఎన్డీడీపీ ఇచ్చిన రిపోర్టుని పక్కన పడేసి సిబిఐ వేసిన ఛార్జ్షీట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మాట్లాడుతూ, ఇక్కడ జంతు కొవ్వు కలవలేదు అన్న ఒకే ఒక పాయింట్ని మాట్లాడుతూ వాళ్ళు ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ జంతువుల కొవ్వు కలవలేదు అన్న మాటలు మాట్లాడుతూ అసలు నెయ్యి కల్తీ జరగలేదు అన్న ఒక తప్పుడు విధానాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తున్న విషయాన్ని స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంగా మేము ఒకటే స్పష్టం చేయదలుచుకున్నది ఏంటంటే, ఇది మీ రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు, ఇది యావత్ హిందూ సమాజానికి సంబంధించిన అంశము. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం లేదా తిరుమల కొండ అంటే అది కేవలం ఒక కొండ కాదు, అది హిందువులు, కోట్లాది మంది హిందువుల యొక్క విశ్వాసం. అటువంటి విశ్వాసాన్ని మీ రాజకీయ అవసరాల కోసం, లేకపోతే మీ కక్కుర్తి కోసం కల్తీతో పాడు చేసింది కాకుండా, హిందువుల మనోభావాల మీద దాడి చేసింది కాకుండా, ఇప్పటికీ కూడా నిస్సిగ్గుగా ఆ తప్పుల్ని సమర్థించుకుంటూ బ్రతికేద్దామని చూస్తూ ఉన్నారు. దీన్ని హిందూ సమాజం తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మాట్లాడాల్సిన అంశాలని సమాజానికి తెలియజేయాల్సింది చాలా ఉంది. మరీ ముఖ్యంగా కొన్ని విషయాలు చూసినట్లయితే, ఇక్కడ లడ్డు కల్తీ నిజంగా శ్రీవారు కోట్లాది మంది హిందువుల హృదయ సామ్రాట్. చెప్పాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని హిందువులకి. అలాగే తిరుపతి లడ్డూకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చివరికి లడ్డు అంటే పేటెంట్, ఇంటర్నేషనల్ పేటెంట్ కలిగిన ఫుడ్ అది. అట్లాంటి లడ్డు ప్రసాదాన్ని దారుణంగా కల్తీ చేశారు. నిజంగా 1% కల్తీ జరిగిందంటేనే అది హిందువుల మనోభావాల మీద దాడి. కానీ అలాంటిది 1% నెయ్యి కూడా లేకుండా మొత్తం కెమికల్స్ తోటి ఈ లడ్డూని నింపేసి భక్తుల విశ్వాసాలతోటి, హిందుత్వం యొక్క ఆ మనోభావాలతోటి ఆటలాడుకున్నారు. ఇది చాలదు అన్నట్లు ఇది భక్తుల యొక్క ఆరోగ్యంతో కూడా వీళ్ళు ఆటలాడుకున్నారు. అంటే ఈ రోజున నిజంగా లడ్డు తిన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారు రోజుకి 2 లక్షల లడ్డూలు తిరుమల కొండపైన అమ్ముతున్నారు అని తెలుస్తా ఉంది. అలాంటిది మరి 4 సంవత్సరాల పాటు ఎన్ని కోట్ల లడ్డూలు అమ్ముంటారు, ఎన్ని కోట్ల మంది ఆరోగ్యంతో వీళ్ళు ఆటలాడుంటారు. ఈ విషయాన్ని వాళ్ళు పట్టించుకోకపోగా అసలు ప్రజా ఆరోగ్యం గురించి కాకుండా కేవలం ఇది రాజకీయపర అంశంగా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఈ లడ్డు నెయ్యి స్కామ్ కనుక చూస్తున్నట్లయితే ఇది 250 కోట్ల రూపాయల స్కామ్. మరి ఈ 250 కోట్ల రూపాయలు ఎవరబ్బ సొమ్మని చెప్పేసి వీళ్ళు ఇంత ఇష్టారాజ్యంగా వాటిని పాడు చేశారు. దానికి ఈ రోజు వరకు కూడా ఒక్కళ్ళు కూడా బదులు చెప్పట్లేదు. అలాగే ఇప్పటి ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారిది ఏదో చిన్న కేసులో 30 కోట్ల స్కామ్ గురించి అరెస్ట్ చేసి 58 రోజులు జైల్లో పెట్టారు. మరి ఈరోజు కోట్లాది మంది విశ్వాసాలు గాయపరిచిన ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కావచ్చు, లేకపోతే వాళ్ళ అనుచర గణం కావచ్చు, ఇంత స్కామ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరి మీద మరి చర్యలేవి ఆధారాలతోటి ఇంత స్పష్టంగా కల్తీ చేశారని తెలిసినా కూడా, పైగా ఇప్పుడు వాళ్ళ నాయకులు మాట్లాడుతున్న మాటలు మరీ విడ్డూరంగా ఉన్నాయండి. ఈ రోజున ఎన్డీడీపీ కాఫ్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో బీఫ్ టాలో ఉన్నట్టు, అదేవిధంగా లార్డ్ అంటే పంది కొవ్వుకి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నట్టు ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని విచారణ కమిటీ వేయటం, సిట్ వేయటం, ఆ సిట్ ద్వారా ఇంత విచారణ జరిగి రిపోర్ట్ రావటం జరిగింది. ఈ రోజున సిట్ రిపోర్ట్ లో కూడా జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పాలి. జంతువులకు కొవ్వు కలిసినట్లుగా చెప్పాలి అంటే మినిమం 10% ఆ ట్రేసెస్ ఉంటే గానీ మాకు ఐడెంటిఫై కాదు అన్న మాట మాత్రమే చెప్పారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు కలవనే లేదంటున్నారు. నిజంగా ఇప్పుడు మాకు అనుమానాలు వస్తుంది. అటు ఎన్డీడీపీ కాఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, ఇప్పుడు సిట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతినిధులతోటే ఉంది. మరి ఈ రోజున ఈ ఒక రిపోర్ట్ లో వచ్చిన అంశం రెండో రిపోర్ట్ లో కనపడట్లేదు అంటే తేడా ఎక్కడ జరిగింది? ఎన్డీడీపీ వాళ్ళు తేడా చేశారా, లేకపోతే సిట్టు విచారణ తేడాగా జరిగిందా? దీన్ని కూడా మరి ప్రశ్నించాలి కదా. నిజంగా
హిందూ సమాజాన్ని ఒక గందరగోళంలోకి నెట్టేస్తూ హిందూ సమాజం యొక్క మనోభావాలతోటి ఆటలాడుకుంటూ హిందూ సమాజాన్ని ఇంత క్షోభకు గురి చేసిన ఈ నాయకుల్ని ఇంక ఎంతకాలం మేము భరించాలి? వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కూడా ఎందుకు మేనమేషాలు లెక్కిస్తుందని అడుగుతా ఉన్నాం. ఈ రోజున మాది ప్రధానమైన డిమాండ్ ఒకటే అండి. ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఉంది, ఈ రోజు టీడీపీ ఉంది. రేపు మళ్ళీ ఈ డెమోక్రసీలో ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదు. ఇలాంటి పార్టీ వైసీపీ లాంటి పార్టీ భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి లేకపోతే లడ్డు ప్రసాదానికి కావచ్చు, మీ ఇతరత్ర ఆహార వీటికి కావచ్చు, అన్నిటికీ కూడా ఇటువంటి ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. మరి దీనికి ఇప్పటి ప్రభుత్వం తీసుకుంటున్న శాశ్వత ప్రాతిపదిక మీద తీసుకునే చర్యలు ఏంటి? మా సైడ్ నుంచి ఆల్రెడీ మేము డిమాండ్ చేసాం గతంలో. టీటీడీ ఎక్కడెక్కడైతే వాళ్ళ దేవాలయాలు నిర్మిస్తూ ఉందో ఆ దేవాలయాలు నిర్మించే ప్రతి చోట కూడా టీటీడీ ఆధ్వర్యంలోనే గోశాలలు పెట్టి ఆ గోశాలల నుంచే ఆలయానికి కావాల్సిన నేతిని ఉత్పత్తి చేసేలాంటి చర్యలు తీసుకోవాల్సిందే. ఎప్పుడైతే థర్డ్ పార్టీ మీద ఆధారపడతామో అండ్ ఆ థర్డ్ పార్టీని కూడా ఎట్లా ఇచ్చేస్తున్నారంటే టెండర్స్ ఎవరు తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకి ఇస్తున్నారు. నిజంగా ఈరోజు మార్కెట్లో 600-700 అమ్మే నెయ్యిని 320 రూపాయలకి 325 రూపాయలకి ఇస్తారు అంటే వాళ్ళు ఖచ్చితంగా కల్తీ చేసే అవకాశం ప్రతిసారి ఉండొచ్చు. ఇది హిందువుల యొక్క మనోభావాలతో ఆటలాడటమే. అందుకే అటువంటి వాటి పట్ల నిజంగా ఏదైనా మార్పు కావాలి అంటే టీటీడీ స్వయంగా ఈ గోరక్షణ శాలలు ఏర్పాటు చేసి వాటి ద్వారా పాల ఉత్పత్తి మరియు నెయ్యి ఉత్పత్తిని చేయాలని మేము కోరుకుంటున్నాం, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే కొండపైన ఒక శాశ్వత ప్రాతిపదికన ఈ ఆహార పరీక్షా కేంద్రానికి సంబంధించిన వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామని గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది స్వయంగా. దాని విషయంలో కూడా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, కొండపైకి వచ్చే ప్రతి ఆహార పదార్థాన్ని కూడా స్వయంగా అక్కడే ఎప్పటికప్పుడు నాణ్యత పరీక్షలు జరిపిన తర్వాతే వినియోగంలోకి తెచ్చేలాంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలండి.